ప్రియులారా, ఈ రోజున మనము బైబిల్ గ్రంథంలో నుండి యునీకే అనబడినటువంటి స్త్రీని గురించి ధ్యానించబోతూ ఉన్నాం. చూడండి ప్రియులారా, యునీకే అనే పేరు ఎంతమంది విన్నారో నాకు తెలియదు, కానీ బైబిల్ గ్రంథంలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఆ పేరును దేవాది దేవుడు ఒక్కసారి మాత్రమే ప్రస్తావించడం జరిగినది. చూడండి ప్రియులారా, ఆమెను గురించి మరికొన్ని చోట్ల కూడా మనకు కొన్ని విషయాల్ని దేవుడు తెలియపరిచాడు, కానీ ఆమె పేరును అక్కడ ప్రస్తావించలేదు. బైబిల్ గ్రంథం మొత్తంలో యునీకే అనే పేరు ఒక్కసారి మాత్రమే రాయబడింది. ఇంతకీ ఈ యునీకే ఎవరు అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే తిమోతి యొక్క తల్లి. చూడండి ప్రియులారా, తిమోతి యొక్క తల్లి అయినటువంటి యునీకే జీవితం నుండి ఈ రోజున మనము కొన్ని పాఠాలను ధ్యానించబోతూ ఉన్నాం. ఈ యొక్క యునీకే జీవితమును గురించి కొన్ని విషయాల్ని మనం ముందుగా ఆలోచన చేసినట్లయితే అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 1వ వచనంలో రాయబడి ఉన్నది. పౌలు భక్తుడు దెర్బేకును లుస్ట్రాకును వచ్చినప్పుడు అక్కడ తిమోతి అను ఒక శిష్యుడు ఉండెను. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు, అతని తండ్రి గ్రీసు దేశస్థుడు అని రాయబడినది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే తిమోతి యొక్క తల్లేమో విశ్వసించినటువంటి ఒక యూదురాలిగా మనకు కనిపిస్తూ ఉన్నది. అయితే అతని తండ్రి ఏమో ఒక గ్రీసు దేశస్థుడిగా మనకు కనిపిస్తూ ఉన్నది. అంటే ఈ యొక్క యునీకే యొక్క వివాహము ధర్మశాస్త్రానికి విరుద్ధంగా జరిగినది. ఆమె ఒక అన్యుణ్ణి వివాహం చేసుకున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. చూడండి ప్రియులారా, మనం బైబిల్ గ్రంథంలో జాగ్రత్తగా గమనించినట్లయితే యునీకే అంటే అర్థం ఏమిటి అంటే గెలుపు లేదా గెలిచినది అని చెప్పేసి అర్థాలు ఉన్నాయండి. మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ యొక్క యునీకే వివాహ జీవితంలోనే దేవుని విషయంలో ఓడిపోయిన స్త్రీగా మనకు కనిపిస్తూ ఉన్నది. కారణం ఏంటిది అంటే ఆమె ధర్మశాస్త్రానికి విరుద్ధంగా ఒక అన్యుణ్ణి వివాహం చేసుకున్నది. అయినప్పటికీ యునీకే జీవితాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఆమె గెలిచినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. చూడండి ప్రియులారా, మనం బైబిల్ గ్రంథంలో జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రతి పేరుకు కూడా ఒక చక్కని అర్థం ఉన్నది. ఉదాహరణకి యోనా అంటే అర్థం ఏమిటి అంటే పావురం. పూర్వదినాలలో పావురాల ద్వారా సందేశాలను పంపించేవారు. దేవాది దేవుడు కూడా యోనా ప్రవక్త ద్వారా నినివే పట్టణానికి ఒక సందేశాన్ని, ఒక వర్తమానాన్ని పంపించారు. చూడండి ప్రియులారా, అదేవిధంగా యునీకే అంటే అర్థం ఏమిటి అంటే గెలుపు లేదా గెలిచినది. వివాహ విషయంలో దేవుని దగ్గర ఆమె ఓడిపోయిన స్త్రీగా ఉన్నప్పటికీ ఏ విధంగా గెలుపును సాధించింది, ఏ విధంగా విజయాన్ని పొందుకున్నదో మనం ఈ రోజున వాక్యము ద్వారా ధ్యానించబోతూ ఉన్నాం. ఇంతకీ ఆమె గెలవడానికి ఆమె చేసినటువంటి పనులు ఏమిటి, లేదా యునీకే జీవితం నుండి మనం నేర్చుకునేటువంటి పాఠాలు ఏమిటి అని మనం ఆలోచన చేసినట్లయితే మొదటి విషయము అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 1వ వచనంలో రాయబడినది. అపోస్తులుడైనటువంటి పౌలు భక్తుడు దెర్బేకును లుస్ట్రాకును వచ్చినప్పుడు అక్కడ తిమోతి అనబడినటువంటి ఒక శిష్యుణ్ణి కలుసుకున్నాడు. చూడండి ప్రియులారా, అతని గురించి దేవుడు ప్రస్తావిస్తూ ఉన్నప్పుడు అతని కుటుంబాన్ని పరిచయం చేస్తున్నటువంటి విధానం ఏ విధంగా ఉన్నది అంటే అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడిగా ఉన్నాడంట. అని చూడండి ప్రియులారా, ఈ వచనాన్ని బట్టి ఈ యొక్క యునీకేలో ఉన్నటువంటి ఓ మంచి లక్షణం ఏమిటి అంటే ఆమె దేవుణ్ణి విశ్వసించినటువంటి స్త్రీగా ఉన్నది, ఆ భక్తి కలిగినటువంటి స్త్రీగా ఉన్నది, దేవుని యందు భయభక్తులతో కూడినటువంటి జీవితాన్ని జీవించే స్త్రీగా ఉన్నది. దేవుడు మొదటిసారి యునీకేను వాక్యము ద్వారా పరిచయం చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ప్రస్తావిస్తున్నటువంటి పదాలు ఏమిటి అంటే అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. అంటే ఈ యొక్క యునీకే విశ్వాసం కలిగినటువంటి స్త్రీ, భక్తి కలిగినటువంటి స్త్రీ, దేవుని యందు భయము కలిగినటువంటి స్త్రీగా ఉన్నది. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఈమె గెలవడానికి లేదా ఓటమిలో నుండి గెలుపులోనికి రావడానికి
ఈ యునీకే చేసినటువంటి మొట్టమొదటి పని ఏమిటి అంటే దేవుని యందు భయభక్తులతో కూడినటువంటి జీవితాన్ని జీవించిందండి. ఇంకా మనం జాగ్రత్తగా తిమోతి గురించి ఒక మాటను ధ్యానించినట్లయితే 2వ వచనంలో రాయబడినది, అతడు లుస్త్రాలోను ఇకోనియాలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడంట. దేవుడు తిమోతిని గురించి తెలియపరుస్తున్నటువంటి విషయం ఏమిటి అంటే, తిమోతి భక్తుడు తన యొద్దనున్నటువంటి సహోదరుల దగ్గర ఓ మంచి పేరును పొందుకున్నాడు. అతడు మంచి పేరును పొందుకున్నాడు అంటే దాని వెనక ఉన్నది ఎవరు అంటే తిమోతి యొక్క తల్లిగారే. చూడండి పిల్లరా, అంటే బాలుడు నడవవలసిన త్రోవలో తిమోతిని పెంచినది, దేవుని పద్ధతిలో పెంచినది, దేవుని యందు విశ్వాసముంచి జీవిస్తూ తన కుమారుని కూడా విశ్వాస మార్గంలోనికి నడిపించినది, దేవునికి లోబడే విధంగా అతన్ని పెంచినది, దేవునికి విలువిచ్చే విధంగా అతన్ని పెంచినది, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని జీవించడం తిమోతికి నేర్పించినట్లుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉన్నది. చూడండి పిల్లరా, ఆమె భక్తి కలిగినటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నది కాబట్టి, దేవునికి భయపడే స్త్రీగా ఉన్నది కాబట్టి తిమోతి కూడా తల్లిని చూస్తూ అదే విధంగా దేవునికి లోబడినట్లుగా, దేవునికి భయపడినట్లుగా, దేవుని యందు భయభక్తులతో కూడినటువంటి జీవితాన్ని జీవించినట్లుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉన్నది. ఉదాహరణకి అబ్రహామును చూస్తూ పెరిగినటువంటి ఇస్సాకు, అబ్రహాము దేవునికి లోబడినట్లుగానే ఇస్సాకు కూడా దేవునికి లోబడ్డాడు. అంతేకాకుండా అబ్రహాము దేవునికి భయపడినట్లుగానే ఇస్సాకు కూడా దేవునికి భయపడినట్లుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉన్నది. ఇక యునీకే కూడా దేవుని యందు భయభక్తులతో కూడినటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నది కాబట్టి తన కుమారుడైనటువంటి తిమోతి కూడా దేవుని యందు భయభక్తులతో కూడినటువంటి జీవితాన్ని జీవించడం ప్రారంభించాడు. అని చూడండి పిల్లరా, ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ తిమోతిని తన తల్లి ఏ విధంగా పెంచింది అంటే, తండ్రి యొక్క విగ్రహారాధన ప్రభావం తన కుమారుని మీద పడకుండా జాగ్రత్త వహించినటువంటి స్త్రీగా ఈ యొక్క యునీకే జీవితం మనకు కనిపిస్తూ ఉన్నది. సామెతలు గ్రంథము 22వ అధ్యాయము 1వ వచనంలో రాయబడినది, గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి అని రాయబడినది. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు కోరదగినదంట. కానీ చాలా మంది కోరుకునేది ఏంటిదంటే, నాకు గొప్ప ఐశ్వర్యమే కావాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉంటారు, మంచి పేరును సంపాదించుకునే ప్రయత్నం చేయరు. చూడండి ప్రియులారా, వెండి బంగారముల కంటే దయ కోరదగినదంట. మనం బైబిల్ గ్రంథంలో జాగ్రత్తగా గమనించినట్లయితే సమూయేలు భక్తుడు చిన్నతనములోనే మనుష్యుల దయ అందును దేవుని దయలో వర్ధిల్లినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించిన తర్వాత ఆయన కూడా మనుష్యుల దయందును దేవుని దయందును వర్ధిల్లినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది. ఇక్కడ కూడా తిమోతి భక్తుడు ఓ మంచి పేరును పొందుకున్నాడు. కారణం ఎవరు అంటే తన తల్లే, ఆమె చేస్తున్నటువంటి భక్తే, ఆమె దేవునికి భయపడుతున్నటువంటి విధానమే, భయభక్తులతో కూడినటువంటి జీవితాన్ని యునీకే జీవించడం ద్వారా ఆమెను చూస్తూ పెరిగినటువంటి తిమోతి కూడా దేవునికి లోబడుతూ, దేవునికి భయపడుతూ, దేవునికి విలువిస్తూ, దేవునికి భక్తి చేస్తూ ఉండడం ద్వారా తన చుట్టూ ఉన్న ప్రజల దగ్గర మంచి పేరును పొందుకున్నాడంట. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే యునీకే జీవితంలో నుండి మనం నేర్చుకునేటువంటి మొట్టమొదటి పాఠం ఏమిటి అంటే, ఆమె ఓటమిలో నుండి విజయంలోనికి రావడానికి గల కారణం ఏమిటి అంటే, ఆమె వివాహము ధర్మశాస్త్రానికి విరుద్ధంగా చేసుకున్నప్పటికీ దేవుణ్ణి విడిచిపెట్టలే, దేవుణ్ణి మర్చిపోలే, దేవునికి ప్రార్థించడం మానుకోలే, దేవుని యందు భయభక్తులతో కూడినటువంటి జీవితాన్ని జీవించినట్లుగా, భక్తి కలిగినటువంటి స్త్రీగా ఆమె పేరును పొందుకున్నట్లుగా, విశ్వసించినటువంటి యూదురాలిగా దేవుడు ఆమెని పరిచయం చేస్తూ ఉన్నట్లుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉన్నది. మరి రోజున మన జీవితం ఏ విధంగా ఉన్నది? మనం ఈ రోజున దేవుని యందు భయభక్తులతో కూడినటువంటి జీవితాన్ని జీవించగలుగుతూ ఉన్నామా? లేదంటే దేవుడంటే భయం లేకుండా, దేవుడంటే లెక్క లేకుండా, దేవుడంటే విలువ ఇవ్వకుండా జీవిస్తూ ఉన్నామా?
భక్తి లేని జీవితాన్ని మనం జీవిస్తూ ఉన్నామా? మన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉన్నామా? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. చూడండి ప్రియులారా, రెండోదిగా ఈ యొక్క యునికే ఓటమిలో నుండి విజయంలోనికి రావడానికి లేదా గెలుపును పొందుకోవడానికి రెండవ కారణం ఏమిటి అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం నుండి మనం ధ్యానించినట్లయితే అక్కడ రాయబడిన చూడండి, నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు నీ కన్నీళ్లను తలుచుకొని నాకు సంపూర్ణానందము కలుగుటకై నిన్ను చూడవలనని రేయింబగళ్ళు ఆపేక్షించుచు నీ అందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని నా పితరాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయిలోను నీ తల్లి అయిన యునికేలోను వసించెను, అది నీయందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను అని రాయబడినది. తిమోతి విశ్వాసంలో ఎదగడానికి, విశ్వాసంలో స్థిరపడడానికి, విశ్వాసంతో జీవించడానికి కారణం ఎవరు అంటే అతని తల్లి అయిన యునికే. తన తల్లి విశ్వాసంతో జీవించడానికి కారణం ఎవరు అంటే అతని అవ్వ అయిన లోయి. అంటే తన అమ్మమ్మ విశ్వాసంతో జీవించడము ద్వారా తన తల్లి కూడా విశ్వాసంతోనే జీవించినది. తన తల్లి విశ్వాసంతో జీవించడము ద్వారా తిమోతి భక్తుడు కూడా విశ్వాసంతో జీవించినట్లుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉన్నది. మనందరికీ తెలిసినటువంటి మాటే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము, అది కుదరని పని. ఇప్పుడు తిమోతి యొక్క కుటుంబం ఏ విధంగా ఉన్నది అంటే దేవునికి ఇష్టానుసారంగా ఉన్నది, దేవుడు కోరుకున్న విధంగా ఉన్నది. విశ్వాసంతో వారందరూ జీవిస్తూ ఉన్నారు, విశ్వాసంతో వారందరూ ప్రార్థిస్తూ ఉన్నారు, విశ్వాసంతో దేవుని పనిలో వాడబడుతూ ఉన్నారు. చూడండి పిల్లరా, ఈ రోజున మన కుటుంబం ఏ విధంగా ఉన్నది? మనం విశ్వాసంతో జీవిస్తూ ఉన్నామా లేదా? ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే తిమోతి భక్తుని కుటుంబం అంతా కూడా విశ్వాసంతో జీవిస్తూ ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. ఒకవేళ కుటుంబంలో ఉన్నటువంటి పెద్దలు లేదా తల్లిదండ్రులు విశ్వాసంతో జీవించకుండా ఉన్నట్లయితే కలిగేటువంటి ప్రమాదాలు ఏ విధంగా ఉంటాయో మరొక కుటుంబాన్ని గురించి మనం ధ్యానించినట్లయితే దినవృత్తాంతములు 2వ గ్రంథము 26వ అధ్యాయము 5వ వచనంలో రాయబడినది, దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకరియా దినములలో అతడు దేవుణ్ణి ఆశ్రయించెను, అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్లజేసెను అని రాయబడినది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఉజ్జియా గురించి దేవాది దేవుడు తెలియపరుస్తున్నటువంటి విషయాలు. ఉజ్జియా దేవుణ్ణి ఆశ్రయించినంత కాలము దేవుడు ఉజ్జియాను వర్ధిల్లింపజేశాడంట, ఆశీర్వదించాడంట, హెచ్చించాడంట, దీవించాడంట, అనేక విజయాలను కూడా అందించాడు. అయితే ఉజ్జియా స్థిరపడిన తర్వాత అతనిలో గర్వం రావడం ప్రారంభమైనది. ఆ మాటల్ని కూడా మనం బైబిల్ గ్రంథంలో ధ్యానించినట్లయితే 16వ వచనం నుండి రాయబడినది, అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సున గర్వించి చెడిపోయెను. అతడు ధూపపీఠం మీద ధూపం వేయుటకై యెహోవా మందిరంలో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా యాజకుడైన అజర్యాయు అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 80 మందియు అతని వెంబడి లోపలికి పోయిరి అని రాయబడినది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఉజ్జియా స్థిరపడిన తర్వాత మనసులో గర్వానికి చోటిచ్చి చెడిపోయాడంట, దేవునికి విరుద్ధంగా ప్రవర్తించడం ప్రారంభించాడు. ఏ విధంగా అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే యెహోవా మందిరంలోనికి వెళ్ళి ధూపపీఠం మీద ధూపము వేయడానికి అతడు సిద్ధపడ్డాడంట. అప్పుడు అక్కడ ఉన్నటువంటి యాజకుడైనటువంటి అజరియా ఇంకా దేవుని యందు భయభక్తులతో కూడినటువంటి జీవితాన్ని జీవిస్తూ ధైర్యవంతులైనటువంటి 80 మంది అతనితో పాటు లోపలికి వెళ్ళి, అయ్యా మీరు చేస్తున్నది తప్పు, ధూపపీఠం మీద ధూపం వేయాల్సింది దేవుని చేత ఎన్నుకోబడినటువంటి అహరోను సంతానమైనటువంటి మీరు ఆ పని చేయకూడదు, దేవునికి విరుద్ధంగా ఆ పాపాన్ని మీరు చేయకూడదు అని చెప్పేసి ఉజ్జియాను హెచ్చరించినప్పుడు
అతడు వినలేదంట. అతడు వారి మీదకి కూడా కోపాన్ని చూపించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది. చూడండి ప్రియులారా, ఆ సందర్భాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఆ క్షణములోనే అతనికి కుష్ఠరోగము వచ్చినట్లుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటది. కుష్ఠరోగం ఉన్నటువంటి వారు మందిరంలోనికి రాకూడదు ధర్మశాస్త్రం ప్రకారం. చూడండి ప్రియులారా, వెంటనే ఆ యొక్క ఉజ్జియాను త్వరగా బయటికి తీసుకొని వెళ్ళిపోయారు. మనం జాగ్రత్తగా ఆ అధ్యాయం అంతా ధ్యానించినట్లయితే అతడు మరణించేంత మట్టుకు ఆ కుష్ఠరోగం పోలేదంట. అంటే కుష్ఠరోగముతోనే మరణించాడు. దేవునికి విరుద్ధంగా తన మనస్సులో గర్వానికి చోటిచ్చి, దేవుడు ఎన్నుకున్నటువంటి వారిని ప్రక్కన పెట్టేసి, అధికారం ఉన్నది కదా అని చెప్పేసి, ప్రజలు నా వైపే ఉన్నారు కదా అని చెప్పేసి, నేను దేవుని ద్వారా దీవించబడ్డాను కదా అని చెప్పేసి, దేవుడు చెయ్యకూడదు అని చెప్పినటువంటి పనిని, చూడండి ప్రియులారా, ప్రధాన యాజకులకు అప్పగించినటువంటి పనిని ఉజ్జియా చేయడానికి సాహసించడము ద్వారా అతడు మరలా మందిరంలోనికి రాకుండా ఆగిపోయాడు. కారణం ఏంటంటే అతడు మరణించేంత మట్టుకు కుష్ఠరోగంతోనే బాధపడ్డాడు. మనం జాగ్రత్తగా గమనించినట్లయితే అతడు కడగానున్నాడు, ప్రజలతో కలవడానికి సిద్ధంగా లేడు. ఎందుకంటే కుష్ఠరోగం కలిగినటువంటి వారితో ఎవరు కలుసుకోరు. అంటే కడగా నుండి అతడు ఒంటరిగానే మరణించాడు, ఆ కుష్ఠరోగంతోనే మరణించాడు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే అతడు దేవునికి అనుకూలంగా జీవించినంత కాలము, అతడు దేవుని హత్తుకొని బ్రతికినంత కాలము దేవుడే అతన్ని ఆశీర్వదించాడు, దేవుడే అతన్ని హెచ్చించాడు, దేవుడే అతన్ని ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాడు, దేవుడే అతనికి విజయాలను కూడా అందించాడు. ఎప్పుడైతే గర్వానికి చోటిచ్చాడో, అహంకారానికి చోటిచ్చాడో, మందిరంలోనికి రాకుండా ఆగిపోయాడు. మనం జాగ్రత్తగా గమనించినట్లయితే అతని కుమారుడైనటువంటి యోతాము, ఆయన పరిస్థితి ఏ విధంగా ఉన్నది ఇప్పుడు అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే దినవృత్తాంతంలో 2వ గ్రంథము 27వ అధ్యాయము 2వ వచనంలో రాయబడి ఉన్నది, యెహోవా మందిరంలో ప్రవేశించుట తప్ప అతడు తన తండ్రి అయిన ఉజ్జియా యొక్క చర్య అంతటి ప్రకారము చేయుచు యెహోవా దృష్టికి యథార్థముగానే ప్రవర్తించెను. అతని కాలంలో జనులు మరింత దుర్మార్గముగా ప్రవర్తించుచుండిరి అని రాయబడినది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే 26వ అధ్యాయం చివరి వచనాలలో ఉజ్జియా మరణించారు. ఉజ్జియా మరణించిన తర్వాత అతని కుమారుడైనటువంటి యోతాము ఉజ్జియాకు మారుగా రాజయ్యాడు. ఇప్పుడు ఉజ్జియా బ్రతికి ఉన్నంత కాలము మందిరానికి వెళ్ళాడంటే వెళ్ళలే, కుష్ఠరోగం ఉన్నది కాబట్టి. ఇప్పుడు యోతాము చేస్తున్నటువంటి పని ఏమిటి అంటే దేవునికి అనుకూలంగానే జీవిస్తూ ఉన్నాడు. ఎలాంటి పరిస్థితుల్లో అంటే ప్రజలందరూ కూడా దుర్మార్గముగా ప్రవర్తిస్తున్నటువంటి సమయంలో ఉజ్జియా చేసినటువంటి పనుల ప్రకారమే ఇతడు కూడా దేవునికి అనుకూలంగా జీవిస్తూ ఉన్నాడు. కానీ ఒక పని చేస్తలేడంట. ఏమిటి అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే అతడు దేవుని మందిరంలోనికి వెళ్ళడం లేదంట. అంటే మందిరానికి దూరంగా ఉంటూ ఉన్నాడు. కారణం ఏంటిది అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే ఉజ్జియా మందిరంలోనికి వెళ్ళిన తర్వాతనే కుష్ఠరోగం వచ్చినది కాబట్టి బహుశా భయపడి ఉంటాడు. మందిరంలో ఏదైనా పొరపాటు జరిగితే దేవుని శిక్ష వెంటనే వస్తుందని చెప్పేసి భయం వల్ల కావచ్చు, మరొక కారణం వల్ల కావచ్చు, ఈ యొక్క యోతాము మాత్రము మందిరానికి వెళ్ళడం లేదంట. చూడండి ప్రియులారా, దేవుని పద్ధతులను పాటించడం లేదంటే పాటిస్తూనే ఉన్నాడు. ప్రజలందరూ దుర్మార్గముగా ప్రవర్తిస్తూ ఉన్నప్పటికీ యోతాము మాత్రము దేవునికి అనుకూలంగానే జీవిస్తూ ఉన్నాడు. అయితే ఆయన దేవుని మందిరానికి దూరంగా ఉంటూ ఉన్నాడు. ఇప్పుడు యోతాము యొక్క కుమారుడి పరిస్థితి ఏ విధంగా ఉన్నది అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే దినవృత్తాంతంలో 2వ గ్రంథము 28వ అధ్యాయము మొదటి 3 వచనాలను మనం ధ్యానించినట్లయితే 27వ అధ్యాయం చివరిలో ఈ యొక్క యోతాము మరణించినాడు. అతని కుమారుడైనటువంటి అహజు అతనికి మారుగా రాజయ్యాడు. చూడండి పిల్లరా, ఆయన పరిస్థితి ఏ విధంగా ఉన్నది అంటే అహజు ఏలనారంభించినప్పుడు 20 సంవత్సరంలో వాడై యెరూషలేములో 16 సంవత్సరములు ఏలెను. అతడు తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించలేదంట. అతడు ఇజ్రాయెల్ రాజుల మార్గములందు నడిచి బయలుదేవతా రూపములుగా పోత విగ్రహములను చేయించెను. మరియు అతడు బెన్ హిన్నోము లోయందు ధూపము వేసి ఇజ్రాయేలీల ఎదుట నుండి యెహోవా తోలివేసిన జనముల హేయ క్రియల చొప్పున తన కుమారులను అగ్నిలో దహించెను అని రాయబడినది.
ఇంకా ఆయన చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పనులను కొన్నింటిని దేవుడు ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు. చూడండి ప్రియులారా, మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఉజ్జియానేమో మనస్సులో గర్వించి దేవుడు అహరోను సంతానానికి అప్పగించినటువంటి పని చేయడానికి సాహసించినాడు. వెంటనే కుష్ఠరోగం రావడం ద్వారా అతడు మరణించేంత మట్టుకు ఆ రోగం పోలేదు కాబట్టి మందిరానికి దూరంగా ఉన్నాడు. అతని కుమారుడైనటువంటి యోతాము దేవుని పద్ధతులను పాటిస్తూ ఉన్నాడు, కానీ మందిరానికి వెళ్ళడం మానుకున్నాడు. ఇప్పుడు అతని కుమారుడైనటువంటి అహజు ఆయన చేస్తున్నటువంటి పనులు ఎంత భయంకరంగా ఉన్నవి అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే, దేవుడు ఏ ప్రజలు చేస్తున్నటువంటి అసహ్యమైన కార్యములను బట్టి వారిని కనాను దేశంలో నుండి తోలివేశాడో, అబ్రహాముకు, ఇస్సాకుకు, యాకోబుకు వాగ్దానము చేసి వాగ్దాన భూమిగా కనాను దేశాన్ని అందించాడో, ఆ ప్రజలు చేసినటువంటి దుర్మార్గమైన పనులనే, హేయమైన క్రియలనే చూడండి. అందులో ఒకటి ఏమిటి అంటే అగ్నిలో పిల్లలను కాల్చివేయడం దేవతల పేరట. భయంకరమైనటువంటి పనులను అహజు చేయడం ప్రారంభించాడంట. చూడండి ప్రియులారా, ఇంకా మనం జాగ్రత్తగా గమనించినట్లయితే అతడు చేస్తున్నటువంటి మరొక భయంకరమైనటువంటి పని ఏమిటి అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే 24వ వచనంలో రాయబడి ఉన్నది, అహజు దేవుని మందిరపు ఉపకరణములను సమకూర్చి వాటిని తెగగొట్టించి యెహోవా మందిరపు తలుపులను మూసివేయించి యెరూషలేము నందంతటా బలిపీఠములను కట్టించెను అని రాయబడి ఉన్నది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుని మందిర ఆలయం యొక్క తలుపులను మూసేసిందంట. మూసేసి ఆయన చేస్తున్నటువంటి పని ఏమిటి అంటే యెరూషలేము నందంతటా బలిపీఠములను కట్టించారు. అంటే మందిరానికి రావాల్సినటువంటి అవసరత లేదు, ఎక్కడున్నటువంటి వారు అక్కడనే బలులు అర్పించుకోవచ్చు. బలిపీఠములను కట్టించేశాడు ఆయన. మందిరానికి ప్రజలను రానివ్వడం లేదు, ఇతడు కూడా వెళ్ళడం లేదు. ఆలయం యొక్క తలుపులనే మూసేశాడంట. ఎంత దుర్మార్గంగా ప్రవర్తించాడో చూడండి. కారణం ఎవరు అంటే అతని తండ్రి. ఏమిటి ఆయన చేసినటువంటి పొరపాటు అంటే మందిరానికి దూరంగా ఉన్నాడు. కారణం ఎవరు అంటే అతని తండ్రి. ఏమిటి ఆయన చేసినటువంటి పొరపాటు అంటే మందిరంలోనికి వెళ్ళి ఆయన చెయ్యొద్దు అసలు ఆ పనిని. యాజకులు చెయ్యాలి, యాజకులు చేయాల్సినటువంటి పనిని ఆయన చేయడానికి సాహసించాడు. హృదయంలో గర్వానికి చోటిచ్చి, నేను అధికారిని కదా, నేనే రాజును కదా, నా కిందే సైనికులు ఉన్నారు కదా, నా కిందే ఈ దేశమంతా ఉన్నది కదా, ఈ పనిని నేను ఎందుకు చెయ్యకూడదు అని చెప్పేసి గర్వంతో చేయడానికి సాహసించినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. చూడండి ప్రియులారా, అతని గర్వం వల్ల ఆయన కుటుంబం ఏ విధంగా నష్టపోయినదో, దేవునికి దూరం అయిపోయినదో మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది. అతని కుమారుడు మందిరానికి వెళ్ళలే, అతని కుమారుడు ఆలయం యొక్క తలుపులను మూసివేసి అతడు వెళ్ళడం లేదు, ప్రజలను వెళ్ళనివ్వడం లేదు. రకరకాల విగ్రహాలను నిలబెట్టి దేవునికి విరుద్ధమైనటువంటి హేయ కార్యములను చేస్తూ ఉన్నట్లుగా ఆయన యొక్క జీవితం మనకు కనిపిస్తూ ఉన్నది. ఈ కుటుంబం ఇంతగా చెడిపోవడానికి కారణం ఎవరు అంటే ఉజ్జియాయే. చూడండి ప్రియులారా, ఇప్పుడు తిమోతి కుటుంబాన్ని గురించి మనం ఆలోచన చేసినట్లయితే, తిమోతి విశ్వాసంతో జీవించడానికి, విశ్వాసంలో ఎదగడానికి, భక్తి గల వాడిగా ఎదగడానికి, దేవుని యందు భయభక్తులతో కూడినటువంటి జీవితాన్ని జీవించడానికి, అంతేకాకుండా తన సహోదరుల దగ్గర మంచి పేరును పొందుకోవడానికి కారణం ఎవరు అంటే తిమోతి యొక్క తల్లి అయిన యూనీకే. ఆమెకు కారణం ఎవరు అంటే ఆమె తల్లి అయిన లోయి. అపోస్తులుడైనటువంటి పౌలు భక్తుడు అదే విషయాన్ని అక్కడ ప్రస్తావిస్తూ ఉన్నాడు. అయ్యా, నీలో ఉన్నటువంటి నిష్కపటమైన విశ్వాసాన్ని ముందుగానే నేను నీ తల్లి అయిన యూనీకేలో చూసా. అదే విశ్వాసాన్ని నీ అవ్వ అయిన లోయిలో నేను కనుగొన్నాను అని చెప్పేసి అపోస్తులుడైనటువంటి పౌలు భక్తుడు తిమోతి గురించి మాట్లాడుతున్నటువంటి మాటల్ని మనం ధ్యానించాం. మరి రోజున మన కుటుంబం ఏ విధంగా ఉండాలా? మనం విశ్వాసంతో జీవించి, మన పిల్లలు విశ్వాసంతో జీవించి, మన కుటుంబము లేదా మన వంశం మొత్తము దేవునికి అనుకూలంగా ఉండాలా, లేదంటే దేవునికి వేరైపోవాలా, దేవుని దృష్టిలో చెడిపోయిన వారముగా పేరు పొందుకోవాలా? ఈ రోజున మన మీదే ఆధారపడున్నదండి. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? ఒకసారి మన జీవితాల్ని మనం పరీక్షించుకుందాం. చూడండి ప్రియులారా, మూడోదిగా
యూనికే జీవితం నుండి మనం నేర్చుకునేటువంటి మరొక అద్భుతమైన పాఠం ఏమిటి అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 14-15 వచనాలని మనం ధ్యానించినట్లయితే, క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవెరుగుదువు గనక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకొన్నవి ఎవరి వలన నేర్చుకుంటివో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము అని రాయబడినది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు తిమోతిని హెచ్చరిస్తూ ఉన్నాడు. కారణం ఏంటిది అంటే, ఆ రోజుల్లో కూడా అబద్ధ బోధలు ఉన్నాయి, వాక్యానికి విరుద్ధమైన బోధలు, వాక్యానికి భిన్నమైన బోధలు ఎప్పటి నుండో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటి అంటే, క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండే నీ వెరుగుదువు. చూడండి ప్రియులారా, బాల్యము నుండే అంటే చిన్నతనము నుండే తిమోతి ఏం తెలుసుకున్నాడంటే, దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకున్నాడంట. ఇక్కడ అదే విషయాన్ని పౌలు భక్తుడు ప్రస్తావిస్తూ మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటి అంటే, నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకొన్నవి ఎవరి వలన నేర్చుకొంటివో ఆ సంగతి తెలుసుకొని వాటి అందే నిలకడగా ఉండమంటున్నాడు. ఇంతకీ తిమోతి భక్తుడు ఎవరి ద్వారా వాక్యాన్ని నేర్చుకున్నాడంటే, తన తల్లి అయిన యూనికే ద్వారా. అంటే తిమోతికి చిన్నతనము నుండే యూనికే ఏం నేర్పించిందంటే, శక్తిగల వాక్యాన్ని బాల్యము నుండే తిమోతికి నేర్పించిందండి. ఈ రోజుల్లో పిల్లలకి తల్లిదండ్రులు ఏం నేర్పిస్తూ ఉన్నారు అంటే, మొబైల్ ఫోన్ని ఆపరేట్ చేయడం నేర్పిస్తూ ఉన్నారు, రకరకాల గేమ్స్ ఆడుకోవడం నేర్పిస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ తిమోతి యొక్క తల్లి తిమోతికి చిన్నతనము నుండే, బాల్యము నుండే వాక్యాన్ని నేర్పించిందంట. చూడండి పిల్లరా, వాక్యాన్ని తిమోతికి నేర్పించిందంటే, యూనికే జీవితం నుండి మనం నేర్చుకునేటువంటి 3వ పాఠం ఏమిటి అంటే, ఆమె కూడా వాక్యాన్ని నేర్చుకున్నది. నేర్చుకున్నటువంటి వాక్యానికి లోబడి జీవిస్తూ ఉన్నది. ఆమె ఓటమిలో నుండి విజయంలోనికి అడుగు వేయడానికి గల 3వ కారణం, ఆమె వాక్యాన్ని నేర్చుకున్న స్త్రీ. అంతేకాకుండా వాక్యాన్ని తన కుమారునికి నేర్పించిన స్త్రీ. మనందరికీ తెలిసినటువంటి మాటే, సామెతలు గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనంలో రాయబడి ఉంటుంది. కంఠస్థమే మనందరికీ, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పించాల, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. కానీ ఆ వాక్యం అందరికీ తెలుసు, కానీ ఎంతమంది నేర్పిస్తున్నారండి? పిల్లలు నడవలసినటువంటి మార్గము, దేవుని పద్ధతి, దేవునికి లోబడడం, దేవునికి విలువ ఇవ్వడం, దేవునికి ప్రార్థించడం, దేవుని మాటలను ధ్యానించడం, దేవుని మందిరానికి రెగ్యులర్గా వెళ్ళడం, దేవుణ్ణి స్తుతించడం, దేవుణ్ణి ఆరాధించడం, ఆత్మీయ విషయాలను ఎంత మట్టుకు తమ పిల్లలకు బాల్యము నుండే నేర్పిస్తూ ఉన్నారు. ఇక్కడ యూనికే ఆమె నేర్చుకోవడంతో పాటు తన కుమారునికి నేర్పించినది. ఈ రోజుల్లో తల్లిదండ్రులు పిల్లలకు ఏ విషయాలు నేర్పిస్తూ ఉన్నారు అంటే, పనికి మాలిన విషయాలు నేర్పించే తల్లిదండ్రులు కూడా ఉన్నారు కొందరు. ఉదాహరణకు చెప్పాలంటే, మా ఫ్రెండ్ వాళ్ళ తల్లిదండ్రులు ఒకసారి మా ఫ్రెండ్స్ అందరినీ రమ్మని చెప్పేసి పిలిచారు. మేము ఒక 5గురం కలిసి వెళ్ళాం. చెప్పండి అంకుల్ ఎందుకు పిలిచారు, ఏంటిది అని చెప్పేసి అడిగినప్పుడు, మా ఫ్రెండ్ వాళ్ళ తల్లిదండ్రులు ఏడుస్తూ ఉన్నారు, ఏం చెప్పలేకపోతూ ఉన్నారు. అంకుల్ పర్లేదు ఏడవకండి, చెప్పండి అని చెప్పేసి అడిగినప్పుడు వారు చెప్పినటువంటి మాట ఏమిటి అంటే, అయ్యా మీలో ఎవ్వరు కూడా డ్రింకింగ్ జోలికే వెళ్ళారు, కానీ నా కుమారుడు విపరీతంగా తాగుతూ ఉన్నాడు, త్రాగి ఎక్కడ పడిపోతుందో కూడా అతనికి తెలియడం లేదు, భయంకరమైనటువంటి త్రాగుబోతుగా మారిపోయాడు అని చెప్పేసి తన కుమారుణ్ణి బట్టి బాధపడుతూ ఉన్నారు. మేము చెప్పి చూసాం, మా మాట వింటలేడు, మా మాటల్ని లెక్క చేయడం లేదు, కనీసం మీరైనా చెప్పండి అంటే, మా ఫ్రెండ్స్ అందరం కలిసి అతన్ని బయటికి తీసుకొని వెళ్ళి అడిగాం, అది మన ఫ్రెండ్స్ సర్కిల్లో ఎవరు కూడా త్రాగరు కదా, నువ్వెందుకు తాగుతూ ఉన్నావు? మీ అమ్మ నాన్నలు అంత బాధపడుతూ ఉంటే నీకు ఏమాత్రం చలనం లేదా, ఏమాత్రం బాధ చేయడం లేదా అని చెప్పేసి అడిగినప్పుడు వాడు సీరియస్గా మమ్మల్ని చూశాడు. ఎందుకు ఆ విధంగా చూస్తున్నాడో అర్థం కాలే. అప్పుడు మేము మరలా అడిగాం, అసలు నీకు త్రాగుడు అలవాటు చేసింది ఎవరో చెప్పురా అని చెప్పేసి అడిగితే, అతడు ఇచ్చినటువంటి జవాబులు విని మేమందరం ఏం మాట్లాడాలో కూడా అర్థం కాని స్థితిలోకి వెళ్ళిపోయాం. వాడు చెప్పినటువంటి మాటలు ఏమిటి అంటే, నేను చిన్నతనంలో ఉన్నప్పుడు
వాళ్ళ నాన్ననంట రోజు ఇంటికి ఓ బాటిల్ తెచ్చుకుంటున్నానంట. వాళ్ళ అమ్మ కూడా కలిసి త్రాగుతూ ఉండేనంట. తల్లిదండ్రులు ఇద్దరు త్రాగుతూ ఉంటే వీడు చిన్నోడు కాబట్టి తల్లిదండ్రుల దగ్గరకు వస్తే వాడికి కూడా ఒక చిన్న గ్లాసులో పోసి ఇచ్చేవారంట. వాడు చెబుతూ ఉన్నాడు, నాకు త్రాగుడు అలవాటు చేసిందే మా అమ్మ నాన్న. నేను అప్పుడు చిన్నగా ఉన్నాను కాబట్టి టీ గ్లాస్ సరిపోయింది. ఇప్పుడు గాడిదెత్తయ్యాను కాబట్టి ఫుల్ బాటిల్ కూడా సరిపోవట్లేదు. నేను చెడిపోవడానికి కారణం నా తల్లిదండ్రులే. నేను త్రాగుబోతుగా మారడానికి కారణం నా తల్లిదండ్రులే. ఇప్పుడు ఏడుస్తే లాభం ఏముంది, ఇప్పుడు బాధపడితే లాభం ఏముంది, నేను అడిక్ట్ అయిపోయాను దానికి అని చెప్పాడు. అని చూడండి ప్రియులారా, మా ఫ్రెండ్ వాళ్ళ తల్లిదండ్రులు వానికి ఏం నేర్పించారంటే త్రాగుడు నేర్పించారు. ఇంకొంతమంది స్మోకింగ్ చేయడం నేర్పిస్తూ ఉంటారు. ఇంకొంతమంది రకరకాల పాపిష్టి పనులు పిల్లల ముందే చేస్తూ వారికి నేర్పిస్తూ ఉన్నారు. మరి రోజున మన జీవితం ఏ విధంగా ఉన్నది? యునీకే జీవితం ఏ విధంగా ఉన్నది అంటే ఆమె దేవుని యొక్క పరిశుద్ధమైన లేఖనాలను నేర్చుకోవడంతో పాటు తన కుమారునికి నేర్పించే స్త్రీగా ఉన్నది. అందుకే దేవుడు ఆమెకి విజయాన్ని అనుగ్రహించాడండి. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? ఒకసారి మన జీవితాల్ని మనం పరీక్షించుకుందాం. చూడండి ప్రియులారా, నాలుగోదిగా ఈ యొక్క యునీకే ఓటమిలో నుండి విజయంలోనికి ఏ విధంగా అడుగు పెట్టగలిగినది అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే, ఆ నాలుగోదిగా ఆమె తన కుమారుణ్ణి దేవుని సేవకు సమర్పించినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. అపోస్తలుడైనటువంటి పౌలు భక్తునితో పాటు కలిసి దేవుని సేవలో వాడబడినట్లుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటది. చూడండి ప్రియులారా, తిమోతి కుటుంబాన్ని దేవుడు ఎంతగా హెచ్చించాడు అంటే, యునీకే వివాహ విషయంలో దేవుని దగ్గర ఓడిపోయిన స్త్రీగానే ఉన్నది. కానీ తన కుమారుణ్ణి దేవుని పద్ధతిలో పెంచడం ద్వారా, ఆమె కూడా దేవుని పద్ధతిలో జీవించడం ద్వారా ఓటమిలో నుండి విజయంలోనికి ఆ కుటుంబాన్ని దేవుడు నడిపించాడు. అంత మాత్రమే కాదండి, 66 పుస్తకాలు ఉన్నటువంటి ఈ పరిశుద్ధ గ్రంథములో తిమోతి పేరు మీదనే 2 పుస్తకాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక. అంతగా దేవుడు హెచ్చించాడు, అంతగా దేవుడు ఆ కుటుంబాన్ని దీవించాడు. కారణం ఏంటిది అంటే, ఇప్పటి వరకు మనము 4 కారణాలను ధ్యానించాం. ఆమె వివాహం చేసుకున్నది ఒక గ్రీసు దేశస్థున్నైనప్పటికీ ఆమె దేవునికి ప్రార్థించడం, దేవునికి లోబడడం, దేవుని యందు భయభక్తులతో కూడినటువంటి జీవితాన్ని మానుకోలే. భక్తి కలిగినటువంటి స్త్రీగానే జీవించినది. 2వ కారణం, ఆమె దేవుని మీద పూర్తి విశ్వాసంతో జీవించినట్లుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉన్నది. 3వ కారణం, ఆమె దేవుని వాక్యాన్ని నేర్చుకోవడంతో పాటు తన కుమారునికి ఆ వాక్యాన్ని నేర్పించినది బాల్యము నుండే. 4వ కారణం, ఆమె తన కుమారుణ్ణి దేవుని సేవకు సమర్పించినట్లుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉన్నది. మరి రోజున మనం కూడా గెలవాలనే ఆశపడుతూ ఉంటాం. ఏ ఒక్కరం కూడా ఓడిపోవాలని కోరుకోం. ఈ రోజున గెలుపును నీకు ఇవ్వాలని చెప్పేసి దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. అలనాడు యునీకేను గెలిపించినటువంటి దేవుడు ఈ రోజున నిన్ను గెలిపించాలనుకుంటున్నాడు. అయితే యునీకేలో ఉన్నటువంటి ఈ మంచి లక్షణాలు నీలో ఉన్నాయా, లేవా? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. గెలుపునివ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. విజయాన్ని దేవుడిని అందించాలనే ఆశపడుతూ ఉన్నాడు. మరి దేవునికి అనుకూలంగా మనం జీవిస్తూ ఉన్నామా, దేవునికి విరుద్ధంగా ప్రవర్తిస్తూ ఉన్నామా? ఒకసారి మన జీవితాల్ని మనం పరీక్షించుకుందాం. యునీకేలో ఉన్నటువంటి మంచి లక్షణాలు మనము కలిగి జీవిస్తాం. దేవుడిచ్చేటువంటి విజయాన్ని పొందుకుందాం. దేవుని రాకడకు మనందరం సిద్ధపడదాం. ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్.